అందరికీ జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. జై బాబా. బాబాకి జై. ఈరోజు మెహబూ ప్రేమకు సాహస్ కార్యక్రమానికి వచ్చేసి బాబురేం గారి ముందుగా స్వాగతం చెప్తూ ప్రార్థనాగీతం నమ్మ మెహర్ బాబాతో ఈరోజు కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా శారద గారు మీరే వచ్చినట్టున్నారు. జై బాబా. నమో మేర్ బజేనా జై బాబా. చేయండి నమ్మ మెహర్ బాబా. ఒక్కసారి. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदुद्धारा सकल चराचर जगदुद्धारा नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूपा महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीवा भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अज्ञानांधत अंतमु చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా ఔయయ మోక్షం బనుగ్రహింపుము ఔయయ మోక్షం బనుగ్రహింపుము నమో మెహరు బాబా अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय बाबा अंडी। थैंक यू जय बाबा। నమో మెహర్ బాబాతో ఈరోజు కార్యక్రమం ప్రారంభించేందుకు మీకు ధన్యవాదాలు. जय बाबा। ఈరోజు మెహబూ ప్రేమకు సాహస్ కార్యక్రమం వివరాలు 5 గంటల వరకు సంకీర్తన కార్యక్రమం ఉంటుంది. 5 గంటల నుంచి 5:30 వరకు మెహర్ రజని గారి ప్రసంగం ఉంటుంది. తిరిగి 5:50 వరకు సంకీర్తన కార్యక్రమం, తర్వాత నామము, ప్రార్థనలు, మౌనము, హారతితో ఈ రోజు కార్యక్రమం 6 గంటలకు ముగించుకుందామండి. సంకీర్తన కార్యక్రమం ముందుగా అప్పారావు గారు ఒక పాట పాడతారు. తర్వాత అరుణ రవీంద్ర గారు సిద్ధంగా ఉండాలి. अवतार मेहर बाबा की जय। जय वो सर। मेहर बाबा नी दे వందనం మా బ్రతుకంత నీ కల్పితం నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా మెహర్ బాబా నీకి దే వందనం మమ్ము మే కొల్పదే చేసిన
అవతారుండ నీవే కదా, మము మేల్కొల్పదయ చేసిన అవతారుండ నీవే కదా, మము దయ చూడరా నీ దరి చేర్చరా, మము దయ చూడరా నీ దరి చేర్చరా, మౌన రూపానికి వందనం, మౌన రూపానికి వందనం, మే బాబానికి వందనం. ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై, ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై, తెలిసి తెలియక చేయు పాపాలకు, తెలిసి తెలియక చేయు పాపాలకు మము క్షమించి దరి చేర్చరా, మము క్షమించి దరి చేర్చరా, మే బాబానికి వందనం. బాబా నీ ప్రేమ సందేశముల్ పూజగా వించు కాలంబులో, బాబా నీ ప్రేమ సందేశముల్ పూజ కావించు కాలంబులో, బాబా నిన్ను చేరదా నేను నిదురించదా, నిన్ను చేరదా నేను నిదురించదా, మేల్కోటి నీకిదే వందనం, మేల్కోటి నీకిదే వందనం, మేర్ బాబానికి వందనం. మా బ్రతుకంత నీకర్పితం, నీ రూపంబులో మరి ఏమున్నదో నేను మరువాలేకున్నామయ్యా, నేను మరువాలేకున్నామయ్యా. అవతార్ మెహర్ బాబా की जय. जय भवानी पनेसर. జై బాబుని పూర్వంగా బాబ్జీ గారి గీతం నిర్వాణి వందనం పెట్టి ప్రారంభించారు. సంగీత ఆ, మన ఈ ఈ కార్యక్రమం జై బాబా. ఇప్పుడు అరుణ రవీంద్ర గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత పుష్పలత గారు సిద్ధంగా. जय बाबा। अवतार मेहर बाबा की जय। ప్రేమ ఒకటే మనకు మెహరునికి గల బంధం, ప్రేమ కోరుకో ప్రేమతో నీవు, ప్రేమంటే ప్రేమే వేరొకటి కాబోదు, తెలుసుకో మరి ప్రేమతో నీవు, ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం, ప్రేమ కోరుకో ప్రేమతో నీవు, ప్రేమావతారము ఈ అవతారము, ప్రేమావతారము ఈ అవతారము, ప్రేమించే సర్వులను ఈనాడు, ప్రేమను కోరింది ప్రేమను పంచింది, ప్రేమించే ఎదలందు నిలిచింది, ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం, ప్రేమ కోరుకో ప్రేమతో నీవు, తీర్థాలు తిరిగిన పూజలు చేసిన యజ్ఞాలు యాగాలు చేయించిన, తీర్థాలు తిరిగిన పూజలు చేసిన యజ్ఞాలు యాగాలు చేయించిన, ప్రేమ గుణము రాదు నైజ గుణము పోదు, దేవుడొసగు కానుకయే ప్రేమంటే, ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం, ప్రేమ కోరుకో ప్రేమతో నీవు, ప్రేమంటే ప్రేమే వేరొకటి కాబోదు, తెలుసుకో మరి ప్రేమతో నీవు, దేవుడే వచ్చాడు నరునిక మసలాడు,
దేవుడే వచ్చాడు నరునిగా మసలాడు మెహరుడై నిలిచాడు సోదరా. మెహర్ మెహర్ మెహరంటూ స్మరణలో నుంటే మెహర్ మెహర్ మెహరంటూ స్మరణలో నుంటే మెహరశ్రీ అవుతావు చిటికెలో. ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం. ప్రేమ కోరుకో ప్రేమతో నీవు, ప్రేమ కోరుకో ప్రేమతో నీవు. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ. అందరికి జై బాబా. ధార్మిక్ జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు పుష్పలత గారు ఒక పాట పాడండి, తర్వాత శ్రీకుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. నామ మందిరా ఉండిపోని చెలిమిలాగా కలిమిలాగా కడకునా ప్రాణముగా, కడకునా ప్రాణముగా. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. తొలి నేను నిన్ను చూశాను, మరి నీవు నన్ను చూశావో. తొలి నేను నిన్ను చూశాను, మరి నీవు నన్ను చూశావో. చూపులో చూపే కలిసిందో, నీ చూపులో గదీసిందో. చూపులో చూపే కలిసిందో, నీ చూపులో గదీసిందో. తెలియని ప్రేమమైతంలో నీకు స్వాధీనమైనాను. తెలియని ప్రేమమైకంలో నీకు స్వాధీనమైనాను. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. నా మనసు మందిరాన ఉండిపోనే సమా, చెలిమిలాగా కలిమిలాగా కడకునా ప్రాణముగా. రాగాలు నాకు తెలియవని నాలో నీవు ధ్వనించి, రాగాలు నాకు తెలియవని నాలో నీవు ధ్వనించి. కమ్మని పాటలు పాడావు, పాటలు పల్లవి అయినావు. కమ్మని పాటలు పాడావు, పాటలు పల్లవి అయినావు. నాదమే నీ గాత్రముతో పాటలను పాడమన్నావు. నాదమే నీ గాత్రముతో పాటలను పాడమన్నావు. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. నా మనసు మందిరాన ఉండిపోని సమా, చెలిమిలాగా కలిమిలాగా కడకునా ప్రాణముగా. నిన్ను విడలేని బ్రతుకాయే, మరచిపోలేని మమతాయే. నిన్ను విడలేని బ్రతుకాయే, మరచిపోలేని మమతాయే. కోర్కెలే లేని నా ఎదలో కొండంత దేవుడవైనావు. కోర్కెలే లేని నా ఎదలో కొండంత దేవుడవైనావు. మెహరు శ్రీరామ స్మరణంలో నాదమై నిండిపోయావు. మెహరు శ్రీరామ స్మరణములో నాదమై నిండిపోయావు. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై,
నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా, కడకు నా ప్రాణముగా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ అందరికి. జై బాబా. జై బాబు అండి. పరశురామ్ గారు కమ్మని పాట కాదు, కమ్మగా పాటలు పాడావు అని ఉంది దాంట్లో. జై బాబా. శ్రీకుమార్ గారు మీరు ఒక పాట పాడండి. తర్వాత సులోచన గారు సిద్ధంగా. జై బాబా. శ్రీకుమార్ గారు జై బాబా అండి. పాడండి. మీకే మీకే జై బాబా అనండి. जय बाबा। दे इतना वरदान, दे इतना वरदान, तुझको गाऊं तुझको झाऊं और न मांगू दान, और न मांगू दान, दे इतना वरदान। देवानी में ऐसी रसना, जिसको सबको कर लूं अपना, मुझसे ऐसी निकले रचना, मुझसे ऐसी निकले रचना, सुन के झूमे जहां, दे इतना वरदान, दे इतना वरदान, तन मन लागे तेरे कारण, जन्म मरण भी तेरे कारण, तन मन लागे तेरे कारण, जन्म मरण भी तेरे कारण, दे इतना वरदान, दे इतना वरदान, तू ही बने जीवन का कारण, झूम मई घट का प्राण, दे इतना वरदान, तुझको गाऊं तुझको झाऊं और न मांगू दान, यूं तो कोटिक जन्म फेर में, यूं तो कोटिक जन्म फेर में, रमाया हूँ झूठ मिछा में, कब तक भेद रहे तू मुझ में, बोलो कृपा निधान, बोलो कृपा निधान, दे इतना वरदान, दे इतना वरदान, भटक भटक मन तुझको चाहे, झूम भूला घर शाम को आए, भटक भटक तुम मन तुझको चाहे, झूम भूला घर शाम को आए, मधुसूदन अब कहाँ को जाए, मधुसूदन अब कहाँ को जाए, छोड़ के तेरा जान, छोड़ के तेरा जान, दे इतना वरदान, दे इतना वरदान, तुझ
వాయిస్ కట్ అయిందండి. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా అందరికి. జై బాబా అండి. ఇప్పుడు సులోచన గారు మీరు ఒక పాట పాడండి. తర్వాత జై బాబా అండి. జై బాబా. సులోచన అవతార్ గారు జై మెహర్ బాబా అండి. నెక్స్ట్ మెహర్ సిద్ధంగా ఉండాలి. పాడండి అవతార్ సులోచన. జై బాబా की जय. ప్రేమమయా కావుమయా ప్రేమమయా కావుమయా ప్రేమిక హృదయేశ మెహరీశ్వరా ఆ ప్రేమమయా కావుమయా దేవాది దేవా దయా సాగరా దివ్యావతార పరాకేలరా దేవాది దేవా దయా సాగరా దివ్యావతార పరాకేలరా పాప పంకిలమో ఈ జగము పాప పంకిలము ఈ జగము పాలించరా వేల పరమేశ్వరా ప్రేమమయా కావుమయా ప్రేమమయా కావుమయా కలుషమ్ములను బాపు కరుణాకరా నిరతంబు నిను గొల్చు వరమీయరా కలుషమ్ములను బాపు కరుణాకరా నిరతంబు నిను గొల్చు వరమీయరా ఉభయ తారకం నీ నామం ఉభయతారకం నీ నామం అభయమీయరా శుభంకరా ప్రేమమయా కావుమయా ప్రేమమయా కావుమయా శరణాగతత్రాణ బిరుదాంకిత శరణము నీవే సదా వందిత శరణాగతత్రాణ బిరుదాంకిత శరణము నీవే సదా వందిత సుందరవదనా పావనా సుందరవదనా పావనా వందనమిదే కరుణాభరణా ప్రేమమయా కావుమయా ప్రేమమయా కావుమయా ప్రేమిక హృదయేశ మెహరీశ్వరా ఆ ప్రేమమయా కావుమయా ప్రేమమయా కావుమయా అవతార్ మెహర్ బాబా की जय మెహర్ బాబా అందరికీ జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు మెహర్ ఒక పాట పాడతారా? జై బాబా జై బాబా. మెహర్ గారు. అవతార్ మెహర్ బాబా की జై. ప్రియమార పిలచినంత పలికేవు ప్రేమమూర్తి నీ నామం అతి మధురం నీ స్మరణయే మాకు అభయం ప్రియమార పిలచినంత పలికేవు ప్రేమమూర్తి నీ నామం అతి మధురం నీ స్మరణయే మాకు అభయం ప్రియమార పిలచినంత
ఫలితాన్ని కోరకనే సేవించమన్నావు. కోరికలు లేకుండా జీవించమన్నావు. ఫలితాన్ని కోరకనే సేవించమన్నావు. కోరికలు లేకుండా జీవించమన్నావు. సర్వమర్పించి మనసు నసింప ప్రేమలో బ్రతుకమన్నావు. ప్రియమార పిలచినంత పలికేవు ప్రేమమూర్తి. నీ నామం అతి మధురం, నీ స్మరణయే మాకు అభయం. ప్రియమార పిలచినంత మౌనంగా ఉంటూనే ఎంతెంతో చెప్పావు. చిరుమందహాసంతో మా చేరువయ్యావు. మౌనంగా ఉంటూనే ఎంతెంతో చెప్పావు. చిరుమందహాసంతో మా చేరువయ్యావు. చింత తొలగించి దైవమైనావు. మరువలేమయ్య ఎన్నటికి ప్రియమార పిలచినంత పలికేవు ప్రేమమూర్తి. నీ నామం అతి మధురం, నీ స్మరణయే మాకు అభయం. ప్రియమార పిలచినంత. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మారు. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. ఇప్పుడు మేహర్వాన్ శర్మ గారు మీరు ఒక పాట పాడండి. जय मेहर జై बाबा, బాబా శర్మ जय मेहर बाबा। పాడండి. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, जय मेहर बाबा। దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నామురా, ముంగిట కేల రమ్మనవు, నీ కౌగిట నేల బంధించవు. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నామురా, కొండంత దేవుడవు నీవు, కొండంత కానుక తేగలనా. కొండంత దేవుడవు నీవు, కొండంత కానుక తేగలనా. సర్వస్వము నీ కర్పించలేదా, నా సర్వస్వము నీ కర్పింపలేదా. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నామురా, ఒంటరి వాడవు నీవని జంటగా నీతో చేరాలని. ఒంటరి వాడవు నీవని జంటగా నీతో చేరాలని. ఆకాశమంతటి ఆశతో రాగా నిరాశలోయులో త్రోయుదువా, నిరాశ పాలే చేయుదువా. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నామురా, ఎంతటి మెత్తటి హృదయము నీది, ఇంతటి కాఠిన్యమెప్పుడాయరా. ఎంతటి మెత్తటి హృదయము నీది, ఇంతటి కాఠిన్యమెప్పుడాయరా. ఎన్నెన్ని యుగములు గడిచాయో, ఇంకెన్ని యుగములు గడవాలో, ఎప్పుడు ఎటులా నిన్ను చేరాలో. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నామురా,
ముంగిటకేల రమ్మనవు నీ కౌగిట నేల బంధించవు దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నామురా. అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా అని పండుగేస్తారు. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా. మెహర్ రజని గారి ప్రసంగం. జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి పన్నగేశ్వరరావు గారు. అందరికీ జై బాబా. ఈ ప్రభు ఇచ్చిన ఈ అద్భుత అవకాశంలో అంటే సర్వోన్నతుడు చెంతనుండగా దిగులేలా అనే విషయం గురించి ఈ రోజు మనం తెలుసుకుందామండి. ఎందుకంటే ప్రపంచంలోని పరిస్థితులు ఒక కరోనా వచ్చి వెళ్ళింది, తర్వాత యుద్ధం అంటున్నారు, మళ్ళీ వైరస్ అంటున్నారు. అదే కాకుండా మన లైఫ్ లో అప్పుడప్పుడు మనకు వచ్చే టెన్షన్స్ ఇవన్నీ కలగలిసి మనం కంగారు పడిపోతూ ఉంటాం. దీని గురించి బాబాయ్ ఏం చెప్తున్నారు, మనల్ని ఎలా ఉండమంటున్నారు, దీని గురించి బాబాయ్ చెప్పిన ఒక సందేశం. అండ్ హఫీజ్ మహాకవి అంటాడు చాలా అద్భుతంగా, అంటే ఆయన ఏ పని చేసినా, భగవంతుడు ఏ పని చేసినా కూడా అంటే నా ఆజ్ఞ లేనిదే ఆకేనా కదలదు అంటాడు బాబా భగవంతుడు. మరి ఈ పరిస్థితులన్నీ ఏంటి, ఈ సంక్షోభాలు, యుద్ధాలు, వైరస్లు, మన జీవితంలో ఈ హడల్స్ ఇవన్నీ ఏంటి, ఇవన్నీ బాబా తెలుసుండే ఇవన్నీ ఎంటర్ చేస్తున్నారా, దీనివల్ల మానవాళికి ఏం లబ్ధి కలుగుతుంది, ఇలాంటి విషయాలు బాబా చెప్పిన మాటల్లో మనం తెలుసుకుందామండి. అంటే భగవంతుడు ఏ పని చేసినా కూడా అందరికీ అది సంబంధించిన వారికి అత్యధిక లబ్ధిని చేకూరుస్తుంది అంటారు. అంటే హఫీజ్ మహాకవ్ అంటాడు, నన్ను అజ్ఞానం నుండి బయటపడేసిన నా గురువుకు నేను బానిసను, నా గురువు ఏది చేసినా సంబంధించిన వారందరికీ అత్యంత లాభం చేకూరడానికి అంటట హఫీజ్ మహాకవి. ఏది జరిగినా ప్రపంచంలో అలాంటి దృఢ విశ్వాసం ఉండాలి భగవంతుడి మీద. అందుకే బాబా పర్వతి గారు ప్రార్థన ఇచ్చారు మనకి. అంటే అలాంటి హైయెస్ట్ ఆఫ్ ది హై నీడన ఉన్నాం మనం. ఆయన స్మరణలో, ఆయన సాంగత్యంలో, ఆయనచే ప్రేమించబడి ఉన్న మనం కంగారు పడకూడదని బాబా చెప్తున్నారు. అంటే ఈ పరిస్థితులన్నీ కూడా మానవుణ్ణి అయోమయ పరిస్థితుల్లో పడేస్తాయి మనకి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో ఒక న్యూస్ వింటాం మనం, చాలా భయం వేస్తుంది. బాబోయ్ జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాం, ఒక పిల్లల విషయంలోనైనా, లేకపోతే ఆర్థికంగానైనా, ఆరోగ్యపరంగానైనా మనకి అలజడి కలిగిస్తూ ఉంటుంది. మన అదృష్ట భాగ్యం ఏంటంటే కొన్ని సంవత్సరాల నుండి మనం బాబా సంగతులు వింటున్నాం కనుక వినేసినా అది హృదయంలోకి వెళ్ళటలేదండి. అది మనం చేసుకున్న అదృష్టం. నిజంగా అది ప్రభు ఆశీస్సు. అది ఆలోచన. అంటే వినేసి ఊరుకుని ఒక్క సెకను భయపడుతున్నామో తర్వాత బాబా అండ మనకుంది కదా అనే ధైర్యంతో మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అంటే జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగినా కూడా ఇక్కడ బాబా అంటారు కూడా, నా అవతార కార్యం 100% సంతృప్తికరంగా ముగిసింది అని చెప్పారు. మరి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, మనకు అనుమానం వస్తుంది. 100% సంపూర్తిగా అయిపోయింది అన్నప్పుడు మరి ఈ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా మనకి కొంచెం కన్ఫ్యూజ్ కలుగుతూ ఉంటుంది. మనకే కాదు, ఒక అవుటర్కైనా ఎవరికైనా సరే వాళ్ళు అడిగినప్పుడు కూడా మనం చెప్పడానికి అనువుగా ఈ ఈ సబ్జెక్ట్ ఈ రోజు మనం కొంచెం క్లుప్తంగానే బాబా చెప్పిన విషయాలు తెలుసుకుందాం. అంటే ఇటువంటి పరిస్థితులు, ఈ యుద్ధాలు, ఈ ఆర్థిక పరిస్థితి, ఈ హత్యలు ఇవన్నీ కూడా ఇప్పుడే కాదండి, ఇదివరకు కూడా ఉన్నాయి అంటున్నారు. మన 200 సంవత్సరాల ప్రపంచ చరిత్ర చూసినా కూడా ఇలాంటి యుద్ధాలు, ఈ ఈ వైరస్ లాంటి వ్యాధులు సోకి కోట్లాది మంది మరణించారు అని రాస్తున్నారు ఇక్కడ. మనకి అది తెలియదు. 200 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం కూడా చాలా దారుణమైన సంఘటనలు జరిగాయి. అంటే ఇప్పుడింత టెక్నాలజీ, ఇప్పుడంత వైద్యం అందుబాటులో లేదు పాపం వాళ్ళకి. అసలు ఆ వ్యాధి అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో కోట్లాది మంది చనిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ బాబా యొక్క ఆ విశ్వకార్య ఫలితం వలన మనకు అన్ని అనువుగా దగ్గరికి చేర్చాడు బాబా. అంటే మన పరిస్థితి మనకు అర్థమవుతోంది, అవగతమవుతోంది. ఈ పరిస్థితి ఎందుకు కలిగింది, ఇది జీవితంలో ఈ కష్టం ఎందుకు కలిగింది, ఇది నేను ఎందుకు ఓకే చెయ్యాలి, దీన్ని ఓకే చేయడం వల్ల నాకేం లబ్ధి పొందుతాం, ఇవన్నీ మనం తెలుసుకున్నాం గనక అంత కంగారైతే మనకి ఇప్పుడు లేదండి. ఇది ఉరుకుట్లా లేదు. కానీ ఒక భగవంతుని నమ్ముకున్న వాళ్ళకి, అంటే బాబా లవర్స్ గా కాకుండా వేరే
ఆ అవతారాలు పూజిస్తున్న వాళ్ళకి మాత్రం ఆ కంగారు ఉంది. నేను గమనిస్తాను. ఎందుకంటే చాలా మంది రోజు ఎవరికైనా ఫోన్ చేసినా చాలా కష్టాలు చెప్తూ ఉంటారు. అవన్నీ చూస్తే మనకి కూడా అబ్బా! ఒక్కసారి బాధ అనిపించినా తండ్రి అండ మనకుంది అనే ఒక ధైర్యం అయితే మనకి కలుగుతుంది. మరి ఇలాంటి ఇప్పుడున్న పరిస్థితులు లాంటివి కూడా గతంలో ఉన్నాయి. గతంలో కూడా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. కానీ అవి అలా ఉండిపోలేదు కదా! కాబట్టి ఈనాటి పరిస్థితులు కూడా అలాగే ఉండిపోయేవి కావు అంటున్నారు బాబా. ఈనాటి పరిస్థితులు కూడా అలా ఉండిపోవు. ఇదొక సైకిల్ చక్రం అన్నారు. కష్టమొస్తే వెంటనే సుఖం ఉంటుంది. సుఖమొస్తే వెంటనే కష్టాన్ని కూడా యాక్సెప్ట్ చెయ్యాలి నువ్వు. ఇదంతా సైకిల్ చక్రంలా తిరుగుతుందని బాబా చెప్తున్నారు. కాబట్టి గురువు తీసుకునే నిర్ణయం ఎంత భయంకరంగా, ఎంత క్రూరంగా పైకి కనిపించినా ప్రతి నిర్ణయము ఉన్నతమైన మంచి కొరకే నిర్దేశించబడి ఉంటుంది అని భావించాలి. అంటే ఏదొచ్చినా కూడా అంటే అది అలా ఎందుకు జరుగుతుందండి? భగవంతుడు భూమి మీద ఉన్నప్పుడు భగవంతుడి రక్షణ మనకు కావాలి కదా! ఇలా అంటూ ఉంటారు. కానీ ఆయన దివ్య ప్రణాళిక ప్రకారం అది రచన జరిగింది. మన సంస్కారాల ఫలితం వల్ల అనుభవించవలసి ఉంటుంది. కానీ ఆయన అండ ఉండి ఆయన కొంగు పట్టుకుంటే మాత్రం చాలా తేలికగా మనమే ఈ కష్టాన్ని దాటేసామా అంత తేలికగా మనం దాటేస్తాం. అందుకని బాబా భౌతిక దేహంతో ఉన్నప్పుడండి ప్రపంచం మొత్తం మీద ఉన్న ప్రేమికులంతా కూడా చాలా ఆందోళనకరంగా ఉంటే బాబా ఒక లైఫ్ సర్క్యులర్స్ అని పంపించేవారు. అంటే ఆయన బర్త్డే సందర్భంగా దగ్గరగా 67 లైఫ్ సర్క్యులర్స్ పంపించారట బాబా. అది ఏ ఇయర్ నుండి అంటే 1953 నుండి 1968 ఈ మధ్య కాలంలో బాబా మొత్తం 67 లైఫ్ సర్క్యులర్స్ విడుదల చేశారట. అవన్నీ కూడా ప్రేమికులకి ధైర్యాన్ని, బాబా పట్ల విశ్వాసాన్ని, ఈ ప్రేమని చెక్కు చెదరనీయకుండా ఉండాలనే ఉద్దేశంతో వాటిని అంటే ఏదొచ్చినా కూడా మీరు ధైర్యంగా ఉండండి. అవి ఎదుర్కోవాలి. వాటిని దాటగలిగినప్పుడే ఒక లబ్ధి ఒక ఒక విశ్వాసంగా మీరు దాన్ని దాటితే కనుక మీకు లబ్ధి చేకూరుతుందని చెప్పి బాబా లైఫ్ సర్కిల్స్ లో ఇచ్చిన ఒక తెలుసుకుందామండి. బాబా సర్క్యులర్ లో ఎంత అద్భుతంగా అన్నది అంటే మనకు ఆల్రెడీ ఒక అవగాహన అయితే వచ్చేసింది. ఏ పరిస్థితి వచ్చినా ప్రభు అండ మనకుంది. నా ఆత్మ ప్రయాణానికి ఆయన నిర్ణయించిన ప్రకారమే ఇది జరుగుతోంది అనే ఒక ధైర్యం అయితే మనకుంది. కానీ ఈ మాయా ప్రపంచంలో అమైకమైపోతున్న అంటే కొంచెం కొంచెం డిటాచ్ గా ఉన్నా కూడా ఒక్కొక్కసారి మన మనసంతా ఛిద్రం చేసేస్తుంది. ఒక్కొక్క సన్నివేశం విన్నా, చదివినా, చూసినా ఈ దగ్గర వాళ్ళ దగ్గర ఏదైనా బాధ కలిగినా మన మనసు ఆ రోజంతా చాలా డిస్టర్బ్ గా ఉంటుంది. అందుకని ఈ సర్కులను ఒక్కసారి మనం చదువుకుంటే ఆ అవగాహన కొంచెం బాబా మీద ప్రేమ అధికాధికమం, తండ్రి ఎంత ధైర్య వచనాన్ని మనకి ఇచ్చాడు అన్నది మనకి ఇంకోసారి భరోసా అని తలుచుకోవడం వల్ల మరింత ప్రేమ, మరింత విశ్వాసం గట్టిపడుతుందనే ఉద్దేశంతో ఈ రోజు మీతో ఈ విషయం తలుచుకోవాలి నాకు అనిపించి బాబా అనుమతితో మీకు తెలియజేస్తాను. ఇది ఎప్పుడు ఇచ్చింటే ఫస్ట్ లైఫ్ సర్క్యులర్ అండి 1953 మార్చి 28వ తారీఖున ఇచ్చారట. అది ఎప్పుడంటే బాబా అంటున్నారు, మీ నిజాయితీ నా పట్ల సమర్పణా భావం, నా పట్ల మీరు ఎంత అంకిత భావంతో ఉన్నారో తెలియజేసేందుకు ఎదురయ్యేవి ఈ పరిస్థితులు. చాలా జాగ్రత్తగా బాబా ఎంత అద్భుతంగా చెప్తున్నారు అంటే మీ నిజాయితీ నా పట్ల సమర్పణాభావం. అందుకే బాబా 7 రియాలిటీస్ ఇచ్చారు మనకి. ఈ 7 రియాలిటీస్ లో అదొక్కటే ఉండాలి. త్యాగం అంటే ఆ త్యాగమే. భగవంతుని కోసం జీవితాన్ని త్యాగం చేయడమే త్యాగం. ఇంకే త్యాగం చేసినా అది త్యాగం కాదు. అలాగే ప్రేమ, భగవంతుని మీద ఉన్న ప్రేమే ప్రేమ. మిగిలిన ఏ ప్రేమ కూడా యథార్థ ప్రేమ కాదు. అందుకే బాబా అసలు నకిలీ ఏంటి కూడా ఈ 7 రియాలిటీస్ లో మనకి చెప్పారు. అలాగే బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు, మీ నిజాయితీ నా పట్ల సమర్పణ భావన, నా పట్ల మీరు ఎంత అంకిత భావంతో ఉన్నారో తెలియజేసేందుకు ఎదురయ్యేవి ఈ పరిస్థితులు అంటున్నారు. మిమ్మల్ని పరీక్షించే సమయం అతి దగ్గరలోనే ఉంది. కాబట్టి నా ప్రేమికులంతా జాగరూకులై ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలి అంటున్నారు. అంటే ఆ రోజుల్లో బాబా చెప్పిన ఈ మాటలు
మనకి అప్పుడు బాబా చెప్పారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు కూడా ఇది అన్వయించుకోవచ్చండి. అంటే మన విశ్వాసం, మన ప్రేమ, బాబా మీద మనకున్న ప్రేమ, ఈ అంటే అందుకే బాబా అధికాధికంగా అని మండలి ప్రార్థనలో ఇవ్వడానికి కూడా కారణం ఈ లైఫ్ సర్కిల్లో సందేశం మనకి అవగతమవుతుంది. కాబట్టి బాబా ఆ రోజుల్లో ఇచ్చిన సందేశమైనా కూడా ఇప్పుడున్న పరిస్థితులు మనకి అన్వయించుకోవచ్చు. బాబా చెప్పిన పరీక్షా సమయకాలం అంటే మానవుడి జీవితం మళ్ళీ పరమాత్మలో కలిసే వరకు ప్రతిదీ సమస్యనండి. ఒక్క నిమిషం. అంటే పరమాత్మలో కలిసే వరకు పరీక్షా సమయమే మనకి ప్రతిదీ దాటాలి. కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, ఎవరైతే భీకరమైన తాకిడిని నిస్సందేహంగా ధైర్యంగా ఎదుర్కొని ఆ పరీక్షకు జంకకుండా నిలబడతారో వారు చివరకు దైవీ వైభవంలో భాగస్వాములు అంటున్నారు. దానికి వారసులవుతారు. అలాగే ఎవరైతే కనిపించే విపత్తుల నుండి పిరికివారి వలె పారిపోతారో వారు తమ సమర్పణ నిజాయితీ గలదా, హృదయపూర్వకమైనదా, లేక స్వార్థపూరిత ఉద్దేశాలతో కూడుకున్నదా అనే దానికి సాక్షులుగా నిలబడతారు అంటున్నారు ఈ సర్క్యులర్ లో. అంటే అప్పటి పరిస్థితులు బాబా చెప్పేది ఏంటంటే, బాబాకి కార్ యాక్సిడెంట్, అనారోగ్యం, ఆయన చాలా మంది ఇరిచి కూడా చెప్తాడు. చాలా మంది ఆయన నుంచి వెళ్ళిపోతారేమో అనుకున్నట్టండి, కానీ ఇంకా ఎక్కువైపోయారట ప్రేమికులు. ఇది జరిగినప్పుడు, బాబాకి యాక్సిడెంట్ జరిగినప్పుడు, అనారోగ్యమైనప్పుడు, బాడీ డ్రాప్ చేసినప్పుడు తగ్గిపోతారు ప్రేమికులు అనుకుంటే రెట్టింపు అయిపోయారు ప్రేమికులు. బాబా కూడా అంటారు, మీరు ఇప్పుడు ఇలా చూస్తున్నారు కానీ తర్వాత నా నామంతో కేవలం నన్ను చూసి, నా ఫోటోలు చూసి నా పరిధిలోకి కొన్ని లక్షల మంది, కొన్ని ఇంకా కూడా జైలు అయిపోతుందంట మెహరాబాద్ గురించి చెప్పారు. మానవులకే కాదు, మానవునికి ఆయన సహాయంగా దేహంగా ధైర్యంగా ఎదుర్కోండి. జంకకుండా నిలబడతారో వాళ్ళు దైవీ వైభవంలో భాగస్వాములు అంటున్నారు. ఇక రెండో సర్క్యులర్ లో బాబా ఏం చెప్తున్నారంటే, ఇది 1959 డిసెంబర్ 25 ఇచ్చారు. బాబా అంటారు, మీకెదురయ్యే అవమానకర పరిస్థితుల్లో మీకు నా పట్ల గల ప్రేమ, నాకు విధేయత చూపడంలో మీకు గల సంసిద్ధత పరీక్షించబడతాయి అంటున్నారు. అంటే ఏ విషయమైనా, ఒక చిన్న విషయం, ఒక బాబా సహవాసే మనం చేస్తామండి. మార్నింగే నేను రియల్ ట్రెజరీలో రుస్తుంబి పల్హాటి ఇరిచ్ ద్వారా తెలుసుకునే విషయం మనకు చెప్తాడు. అంటే మన దృష్టి, మన ఏకాగ్రత ఎప్పుడూ కూడా ఆయన మీదే ఉండాలి, ఆయన సంతోషాన్నే కోరాలి. ఇప్పుడు బాబా విషయంలోనే మనం ఒక సహవాస్ కండక్ట్ చేస్తాం, మనకి చాలా తేడాలు ఉంటాయి. అంటే ఒక్కొక్కళ్ళ ఆలోచన విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందరూ ఒకలా ఉండలేరు కదా, మన చేతి వేళ్లే ఒక సైజులో ఉండవు. అలాంటి అందరి అభిప్రాయాలు ఒకేలా ఎలా ఉంటాయి? కాబట్టి ఒక సహవాసం నిర్వర్తిస్తున్నప్పుడు రకరకాల అభిప్రాయ భేదాలు ఇవన్నీ వస్తాయి. కానీ వాటిని సీరియస్ గా తీసుకుని బాబా విషయంలో డిస్టర్బ్ చేయకూడదు. ఆ ఇరిచి అదే చెప్తాడు, నీ దృష్టి, బాబా సంతోషం దీని మీదే ఉండాలి. దానివల్ల నువ్వు తగ్గినా పర్వాలేదు, నీ అహం, నీ అవమానం ఇవన్నీ పక్కకు పెట్టేయి, బాబా సంతోషానికే మొదటి స్థానం ఇయ్యి అంటాడు. అలా మనం తగ్గాలన్నమాట. బాబా ఇక్కడ అదే చెప్తున్నారు, నీకెదురయ్యే అవమాన పరిస్థితుల్లో మీకు నా పట్ల గల ప్రేమ, నాకు విధేయత చూపడంలో మీకు గల సంసిద్ధత పరీక్షింపబడతాయి. అంటే బాబాకి మనం ముఖ్యం, మనల్ని అవమానపరిచిన వాడు ముఖ్యం కాదు బాబాకి. ఎందుకంటే ఆయన ఫోన్లో మనం ఉన్నాం కనుక ఈ అవమానం ఇవన్నీ కూడా సంస్కార ప్రక్షాళన జరుగుతుంది అని చెప్పారు బాబా. అంటే మనకున్న మురికిని వాడే సబ్బు అన్ని తీసుకొచ్చి వాడే క్లీన్ చేస్తున్నాడు. వాళ్ళని నీ నిజమైన స్నేహితుడు అని కూడా బాబా చెప్తారు, ఎవరి వల్లనైనా మనం అవమానపడితే కనుక. కాబట్టి అప్పుడున్న పరిస్థితులే మిమ్మల్ని ఆ పరీక్షకు గురి చేస్తాయి. అట్టి అవమానకర పరిస్థితుల్లో కూడా నా కొంగును పట్టుకుని ఉండగలిగేవారు బహు అదృష్టవంతులు అంటున్నారు. నా ప్రేమ యొక్క దివ్య వైభవంలో విజయం సాధిస్తారు. అంటే ఎట్టి పరిస్థితులు ఎదురైనా బాబా కొంగును విడిచిపెట్టకుండా ఆ కొంగు పట్టుకుని దృఢంగా వాయిస్ కట్ అయిందండి. జయబాబా రజని గారు.
ఆపని వచ్చే ముందు ఆయన విషయాన్ని చెప్పాడు. వాయిస్ కట్ అవుతుంది. పూర్తిగా కట్ అయింది. ఇప్పుడు వినిపిస్తుందా? హలో జై బాబా. చూపిస్తుందండి. ఓకే, అది కరెంటు పోయింది. అందుకని ఈ 2 సందేశాలు ఏమిటంటే, ఆయన పట్ల విశ్వాసాన్ని సడలనీయకుండా ఆ ప్రేమని, ఆ విధేయత చూపడంలో ఎప్పుడూ సంసిద్ధంగా ఉండమని బాబా తన కొంగుని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేజార్చుకోవద్దని హెచ్చరించారు ఈ 2 సర్క్యులర్ ద్వారా. అంటే మనకి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా అవి తీవ్ర ప్రభావం చూపకూడదనమాట. దానికి లొంగిపోకూడదు, ఆ పరిస్థితులకు లొంగిపోకూడదు, బాబాకి లొంగిపోవాలి. ఆయన ప్రేమకి, ఆయన విధేయతకి, ఆయన సంతోషానికి ఆయనకే ప్రథమ స్థానం ఇవ్వాలి బాబా చెప్తున్నారు. కాబట్టి బాబా ఇప్పుడు ఈ సందర్భంగా 2-3 సంఘటనలు మనం తెలుసుకుందామండి. అంటే ఒక యుద్ధం జరిగినా, ఒక వైరస్ లాంటి ఈ కరోనా ఏదొచ్చినా కూడా భగవంతుడు అనువుగా మార్చేసుకుంటాట, చాలా మందికి లబ్ధి పొందేలా చేస్తాట. ఇక్కడ ఎలా రాస్తున్నారంటే, యుద్ధ సమయంలో కూడా తన ప్రేమికులు కొన్ని ఆదేశాలు ఇచ్చేవారు బాబా. ఏకాంతవాసంలో ఉన్నా కూడా సర్కులర్ పంపించేవారట. ప్రతి సంక్షోభ పరిస్థితిని కూడా సద్గురువు లేదా అవతారుడు అత్యుత్తమ మంచి కొరకే వినియోగించుకుంటాడు. అది ఎలాగో మీకు తెలియజేస్తాను అంటున్నారు ఇక్కడ. అంటే ఎలాంటి పరిస్థితి వచ్చింది, దాన్ని ఎలా అనువుగా మార్చుకుంటారు. ఇక్కడ ఒక 2-3 సంఘటనలు రాశారండి. అవి మనం తెలుసుకుంటే ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయనేది కూడా మనకు కొంచెం అవగతం అవుతుందన్నమాట. బాబా సిస్టర్ సోదరు మణిజాకి చెవి సమస్య వస్తే అది బాబా అతి సహజంగానే మామూలుగానే మైసూర్కి వెళ్ళి అక్కడ చెవి ఆపరేషన్ ఏదో చేయించారట. ఆ హాస్పిటల్లో ఉండగాటండి ప్రతిరోజు ఆమెను చూడడానికి బాబా వెళ్ళేవారు. బాబా యొక్క ఆ దైవీ తేజస్సుకి ఆకర్షించబడి ఆ నర్సులందరూ కూడా బాబాని చూడ్డానికి వచ్చేసేవారట. అంతేకాకుండా ఒక నర్సు అయితే అప్పుడే పుట్టిన బిడ్డను తీసుకొచ్చి బాబా ఒళ్ళో పెట్టేసి పేరు పెట్టమని అడిగింట. అంటే ఎంత అదృష్ట భాగ్యం. మణి చెవి సమస్య అనేది ఒక వంక, కానీ అక్కడ ఆ పిల్లలందరికీ, ఆ ఆత్మలందరికీ దైవీ దర్శనం కలిగించి ఆయన స్పర్శాభాగ్యం కలిగించారు చూడండి, ఆశీస్సులు అందించారు. ఇది ఆయన ప్రణాళిక. అది చెవి సమస్య మణికి కష్టమే, కానీ ఇది ఏమైంది, కొన్ని ఆత్మలకు ఆ దైవీ స్పర్శ, ఆ ఆశీస్సులు కలిగాయి. ఈ సంఘటన మనం గమనించాలి అని చెప్తున్నారు ఇక్కడ. అంటే మణికి కలిగిన అనారోగ్యం, అనేక సంక్లిష్ట పరిస్థితి అనేది ఒక ఆవిడికి బాధే, చాలా పెయిన్ ఉండేది, చాలా బాధపడ్డారు. కానీ ఎంతో మంది పిల్లలకు ఆశీస్సులు అందేటట్లు చేసింది ఆవిడ. హాస్పిటల్కి వెళ్ళడం, హాస్పిటల్లో బాబా రావడం, ఆ పిల్లలకు అప్పుడే పుట్టిన పిల్లలందరికీ కూడా బాబా స్పర్శాభాగ్యం, ఆశీస్సులు అందడం. కాబట్టి ఈ గురువు ఎప్పుడూ కూడా ఒక్క రాయి విసిరి ఎన్ని పళ్ళని రాల్చగలడో, అలాగే నిజానికి బాబాలో ఏకమవ్వాలనే మన తపన కంటే మనలను తనలో కలుపుకోవాలనే తపనే బాబాకి ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అంటే ఏదో ఒక ఆత్మ కోసం ఈ మణికి చెవి సమస్య రావడం, ఆ మైసూర్ వెళ్ళడం, ఆ ఆత్మ కోసం బాబా అక్కడికి వెళ్ళడం, ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుందండి. కానీ మనకు అనిపిస్తుంది బాబా చెల్లెలకి చెవి నొప్పి ఏంటి, ఆపరేషన్ చేయించడం ఏంటి, ఇలాంటి పరిస్థితుల నుంచి బయట పడేయచ్చు కదా మణిని. కాదు, దానివల్ల ఆయన ఎన్ని ఆత్మలకి దర్శన భాగ్యం, స్పర్శ భాగ్యం ఇచ్చారు. కాబట్టి గురువు ఒక రాయి కొడితే చాలా పళ్ళు రాలతాయి అన్నట్లుగా భగవంతుడు ఏ కార్యం చేసినా కూడా విశ్వానికి శ్రేయస్సు కోసమే ఆయన చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్క సంకటన స్థితి కూడా ఆయన వేస్ట్ చేసుకోరు, అవకాశంగా వాడుకుంటాడు. ఆ విధంగా వారిని మరింత దగ్గరకు లాక్కుంటాడు అని చెప్తున్నారు బాబా. ఇలాంటి సంఘటన ఇంకోటి కూడానండి. గురుప్రసాద్లో ఉండగా నాగపూర్ నుంచి బాబాని దర్శించుకోవడానికి చాలా మంది ప్రేమికులు వచ్చారు. అందులో ఒక తండ్రి 3 పిల్లలతో వచ్చారట. 2 పిల్లలు బాగున్నారు, ఒక పిల్లాడు మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉన్నాడు. అతని చేష్టలు అన్నీ కూడా అందరూ దండలేస్తున్నారు, కానీ ఈ పిల్లాడు మాత్రం బాబాకి దండ వేయమని ఇస్తే బాబా దగ్గరగా వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాట. దండ వేయమంటే ఎంతకి వేయలేట. తండ్రి చాలా బాధపడ్డాట. బాబా అడిగారట, ఏంటి ఇతని విషయం అంటే, కొంచెం ఇలాగే ఉంటున్నాడు బాబా, మాకేం అర్థం కావట్లేదంటే బాబా అంటారు, మళ్ళీ ఆదివారం ఇతన్ని తీసుకురండి, మామూలు అయిపోతాడు అని చెప్తారు. సరే, మళ్ళీ ఆదివారం తీసుకొస్తే దండిస్తే జాగ్రత్తగా బాబా మెళ్ళో వేస్తాడండి అతను. వేస్తే అప్పుడు బాబా చెప్తారు, ఇతను ఒక మస్తు, ఇతన్ని ఇబ్బంది పెట్టకండి,
ఇతని ప్రయాణంలో ఏ ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకోండి, ఒకటో భూమికలో ఉన్నాడు అని. ఇది అనువుగా చేసుకుని కొంతమంది ఏం చేస్తారండి, ఇక అలాంటి సాధువుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో, వీడికి ఏదో దయ్యం పట్టిందనో ఏదో తాయెత్తు కట్టాలనో రకరకాల హడావిడి చేస్తారు. అది చాలా నార్మల్ గా, ఒక డాక్టర్ కూడా అంత నార్మల్ గా చేయడేమో, అంత నార్మల్ గా ఆ సిచ్యుయేషన్ ని బాబా చక్కదిద్దారు అని చెప్తాడు ఇరిచి. అంటే అలాగే బాబా కూడా ఈ సిచ్యుయేషన్ చెప్తూ ఇరిచి అంటాడు, మన జీవితంలో ఏ సంక్లిష్ట పరిస్థితి ఎదురైనా కూడా, ఏ సంఘటన జరిగినా కూడా ప్రభు పరిధిలో ఉండగా అది మన కల్మషాలను ప్రక్షాళన చేయడానికే ఉపయోగపడుతుంది. ఆ రకం దర్శనం వల్ల ఏమైందండి, అతడు మానసికంగాను పిచ్చివాడు ఏదో అయ్యి ఉండొచ్చు, కానీ బాబా యొక్క దర్శనం స్పర్శ భాగ్యంతో అతడు ఒక మస్తు అయిపోయాడు. తండ్రి అడుగుతాడు, బాబా ఎలా సెట్ అయ్యాడు, వీడు వెంటనే దండ ఎలా వేశాడు అంటే, ఆ వర్క్ ఎప్పుడో శుక్రవారం నువ్వు వచ్చావు కదా అప్పుడే స్టార్ట్ అయిపోయింది, కానీ ఇతను మామూలు పిల్లాళ్ళ స్కూలుకు పంపకు, అతను ఒక మస్తు అని చెప్పారట. అంటే అద్భుత చర్య అన్నమాట. భగవంతుడి చర్య అలాగే ఉంటుంది. అందులో దైవీ మానవుడుగా ఉంటే ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది అంటున్నారు ఇక్కడ. అలాగే ఇంకో సంఘటన ఏంటంటే, గురుప్రసాద్లోనే జరుగుతుంది ఇది కూడా. ఒక వృద్ధ మహిళ అండి బాబాని దర్శించుకుందుకు వస్తుంది. ఆవిడ ఎంతో సంపన్నురాలు, సన్నిహిత బంధువులు స్నేహితులు ఆవిడ మీద కేసేస్తారు. ఎన్ని కేసులు అంటే 83 కోర్టు కేసులు ఉంటాయటండి. ఆవిడ బాబా ముందే ఆ, పెట్టేస్తారు కండిషను, నా దగ్గరికి వచ్చినప్పుడు ఏది అడగకూడదని. కానీ ఆవిడ అడగదు. అంటే ఇన్ని 83 కోర్టు కేసులు అంటే మామూలు విషయం కాదు. అందులో బాబా ప్రేమలో తరించిపోతున్న ఆవిడ చిన్న అవకాశం వచ్చినా వాడుకుందామని చూడొచ్చు. కానీ ఆవిడ బాబాకు దండం పెట్టి వెళ్ళిపోతుంటే బాబాకే జాలేసింటండి. అందుకని పెట్టిన కండిషన్ ని మీరి బాబా ఆమెను వెనక్కి పిలిచి నేనేమైనా చెయ్యాలా అని అడిగారట. చూడండి ఎంత అద్భుతమైన చర్యో దైవీ మానవుడిగా బాబా. అంటే నీ ఇష్టం ఏదైతే అలాగే కానీ బాబా అందిట, చాలా అద్భుతంగా. అప్పుడు బాబా అన్నట, ఎంత దృఢమైన విశ్వాసం ఆవిడికి నా మీద ఉంది అన్నట్ట బాబా. ఇలా ఉండాలి విశ్వాసం, ఎలాంటి సంక్షోభ పరిస్థితి వచ్చినా కూడా చలించకుండా ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఈ సంఘటనలన్నీ కూడా మనకి ఏం తెలియజేస్తాయండి, ఆయన అండ మనకి ఉంది అనే విషయాన్ని మనకి తెలియజేస్తాయి. ఎలాంటి పరిస్థితినైనా అది వచ్చి వెళ్ళిపోతుంది అంతే, అది మనం కర్మఫలంగా అనుభవించవలసి ఉంటుంది. కానీ భావాన్ని పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనమే అనుభవించామా అంత కష్టం అని అంత తేలిగ్గా తీసేస్తాడు. ఇక్కడ ఈ వృద్ధ మహిళ కూడా అడిగినా కూడా బాబాతో ఏమంటుంది ఆవిడ, నీ ఇష్టం ఏదైతే అలాగే కానీ బాబా అంట. అంటే ఆ విశ్వాసం ఎంత దృఢమైందంటే, ఆమెకు కలిగిన సంక్షోభాన్ని కష్టంగా ఆవిడ భావించలేదు. చూసారా, 83 కోర్టు కేసులు అంటే మామూలు విషయం కాదు. అది అది కష్టం అని కూడా అనుకోలే. బాబా ఆడించే మాయా నాటకంలో ఇది ఒక భాగం అనుకుంది ఆవిడ. ఎందుకని, సదా బాబా ఉన్నాడు, జరిగేదంతా నిజం కాదని, ఆ జీవితంలో ఏం జరిగినా కూడా తన ప్రీతముడు తన మంచి కొరకే చేస్తాడని 100% నమ్మింది కాబట్టే ఆ స్థితిలో ఉండగలిగిందండి ఆవిడ. బాబా అందుకే నిజాయితీగా ఉండండి, మీ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను, నేను నడిపిస్తాను, ఒక్కడుగు నువ్వు వెయ్యి 9 అడుగులు నేను వేస్తాను, నీ కష్టానికి ముందే నేను వచ్చి అక్కడ నిలబడతాను. ఇవన్నీ బాబా చాలా సార్లు మనకి పదే పదే చెప్పినా కూడా మనకి అవగతం కాదు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక గత 5-6 ఇయర్స్ నుంచి మాత్రం కొంచెం ప్రభువు మీద ప్రేమ అధికము అవుతోంది, అవగాహన కూడా కలుగుతోందనడానికి మనం ధైర్యంగా చెప్పవచ్చు. ఇక్కడ లాస్ట్ గా ఒక పద్యం చెప్పి ఒక పాటకి అర్థం చెప్పేసి నేను ముగిస్తాను. బాబా కూడా ఏమంటారంటే, ఈ సర్క్యులర్ ఇస్తూ ఆ, ఆశ కలిగి ఉండండి అంటారు బాబా. భగవంతుడికి మిమ్మల్ని మీరు సమర్పణ చేసుకునేందుకు, ఆయన ప్రేమ కృపను పొందడానికి, మీకు సహాయం అందించడానికే నేను వచ్చాను. విజయాలన్నిటికీ విజయమేనా, నిన్ను నీవు గెలుచుకోవడం అనే దానిని పొందడానికి నీకు సహాయం చేయడానికే నేను వచ్చాను. నిన్ను నీవు గెలుచుకోవడం అంటే నేను లేకుండా పోవడం అండి, అంటే భగవంతుడనే ఎరుక కలగడం అన్నమాట. ఈ పని చేయడానికే నేను వచ్చాను. కానీ నువ్వు ఎలా ఉండాలి, భగవంతుడి మీద అచంచల విశ్వాసం, ప్రేమ, ఆయన కృప పొందడానికి అర్హత, ఇవన్నీ నువ్వు కలిగి ఉంటే కనుక నిన్ను నీవు గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది అంటున్నారు. ఒకసారి ఒక ప్రేమికుడు అడుగుతాడండి, ఆ ఒక బాబాని అడుగుతాడు, ఇలాంటి సంకట పరిస్థితులు కదా ఇవన్నీ, జీవితంలో వచ్చే ఈ పరిస్థితులన్నీ ఎదుర్కోవాలంటే మేము ఏం చేయాలి బాబా అని అడిగితే, బాబా చాలా అద్భుతంగా చెప్తారు. బాబా అంటారు, ఎప్పుడూ కూడా ప్రభువు నమ్ముకుంటే కనుక నీకంటే ముందు నా హాజరు అక్కడ ఉంటుంది అంటున్నారు.
నిన్ను ఒక్కడిని ఒంటరిగా ఎప్పుడూ నేను పంపించను అంటున్నారు. నీ కష్టాలలో ప్రభువు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. నీతో పాటే ఆ కష్టకాలమంతా నీకు తోడుగా ఉంటాడు అంటున్నారు బాబా. కాబట్టి దైవేచ్ఛ ప్రకారం జరగవలసింది తప్పక జరిగి తీరుతుంది. అంటే బాబా కూడా అంటారు కదా, దైవేచ్ఛను అంగీకరించకుండా దైవాన్ని ప్రేమించలేవు అంటూ, నన్ను మీరు మూర్తీభవించిన దైవంగా తీసుకుంటే దైవేచ్ఛ ప్రకారం జరిగే దానిని నివారించడం గాని తప్పించడం గాని చెయ్యను అంటూ, మానవాళి వారి వారి కర్మలను బట్టి బాధలు పడతారు. కొంతమంది ఇతరుల కొరకు బాధపడతారు. అవతారుడు మొత్తం విశ్వం కొరకు బాధను అనుభవిస్తాడు. కాబట్టి బాబా భౌతిక దేహంగా ఉన్నప్పుడు ఎన్ని బాధలు పడ్డారు, ఆయన కరుణ ఎలా ఉంటుంది, ఆయన దయ ఎలా ఉంటుంది, ఆయన ప్రతి సెకను ఒక్క నిమిషం కూడా తన కోసం జీవించేరగిన అద్భుత అవతారం మెహర్ అవతారం. మనం లార్డ్ మెహర్ చదువుకుంటున్నాం. అందులో ప్రతి సెకను ప్రతి నిమిషం కూడా తండ్రి మానవ కళ్యాణం కోసం, మానవ శ్రేయస్సు కోసం ఎన్ని పాటలు పడ్డాడో మనకు తెలుసు కనుక, ఈ అచంచల విశ్వాసం అంటే ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయమంటున్నాడు తండ్రి. ఎందుకంటే మళ్ళీ జన్మకి పాసాన్ అవ్వకుండా ఉండడం కోసం. దానివల్ల ఆయన కురిగేదేం లాభం లేదు, లాభం కాదు, మనకే లాభం, లబ్ధి పొందుతామండి. పరమాత్మలో చేరడానికి ప్రయాణం సుగమనం అవుతుంది కనుక ఏ పరిస్థితి వచ్చినా కూడా నువ్వు కంగారు పడిపోకు, బెంబేలు పడిపోకు, నా అండ నీకుంది అని చెప్తున్నాడు. కాబట్టి బాబా చివరగా ఏం చెప్తున్నారు అంటే, ఈ సర్వోన్నతుని పాదాల చెంత సురక్షితంగా ఉన్నాను అనే నమ్మకం నీకు కలగాలి అంటే నువ్వు ఎప్పుడూ కూడా నిరంతర నామస్మరణ. బాబా కూడా చెప్తారు కదా, నాకన్నా కూడా నా నామస్మరణ అధిక శక్తివంతమైనదని. ఇక్కడ ఒక చిన్న పాట రాసండి, ఆ పాటకి అర్థం రాశారు. అంటే ఇది మన బాబా లవర్స్ అందరికీ కూడా చాలా మంచిగా అవగతం అవుతుందని ఇది చదివేసి నేను ముగిస్తాను. ఇది ఒక పాట. ఏ మత్ కహో ఖుదా సే मेरे मुश्किलें बड़े हैं, ये मुश्किलों से कह दो मेरा खुदा బడా హై అని రాసి, నా కష్టాలు చాలా పెద్దవని ప్రభువుతో మొరపెట్టుకోకు, ఆ కష్టాలకే చెప్పు నా ప్రభువు చాలా పెద్దవాడని. తుఫానులు వస్తూనే ఉంటాయి, వాటిని పట్టించుకోకు. ఆ తుఫానులతో పోరాడమనే ప్రభువు నిన్నిక్కడ ఉంచింది. బంగారాన్ని అగ్గిలో వేస్తే మరింత నిగారింపు వస్తుంది కదా. కష్టాలన్నిటినీ దాటుకునే కదా ఒకడు హిమాలయ శిఖరాన్ని చేరుకునేది. అలాగే కష్టం ఏదో ఒకరోజు నీకు కూడా నిగారింపు తెస్తుంది. సర్వశక్తిమయుడైన ప్రభువు సదా నీతో ఉండగా ఎప్పుడూ ఓడిపోవు. ధైర్యంగా అడుగులేయి, ఆయనున్నాడు సదా నీకు తోడుగా. మరి ప్రభువు దామన్ని పట్టుకుని వెళుతున్న బిడ్డకు భయమెందుకు? అంతా చూసుకునేవాడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, ప్రేమసాగరుడు, సర్వోన్నతుడి చెంతనుండగా దిగులదేలా అని దాంతో ముగించారు ఈ అవతార్ బెహర్లో. చాలా అద్భుతంగా రాశారండి. కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా మన ఆత్మ ప్రయాణం కోసమే ప్రభు ఇస్తున్నాడనే దృఢ విశ్వాసంతో, నమ్మకంతో మనం మన జీవిత ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. రామకృష్ణయ్య గారు కూడా అంటారు, అంటే కొన్ని కొన్ని అద్భుత విషయాలు పెద్దలు చెప్తున్నప్పుడు అది ఒక్కొక్కసారి అది హృదయానికి తాకేస్తాయండి, మనసుకు కాదు. రామకృష్ణయ్య గారు అంటారు, ఒక సమస్య వస్తుంది కానీ అది బాబా తీరుస్తాడు, ఆలస్యం అవుతుంది కానీ అన్యాయం జరగదు అని. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. అనిపిస్తుంది బాబా వెంటలేదు, బాబా చేయటలేదు, నాకు ఈ కష్టం నుంచి తొలగించట్లేదు, ఎప్పుడు మాకు కష్టాలే. ఇవన్నీ కూడా ఎందుకు అంటే మన ఆత్మ ప్రయాణానికి ప్రభువు కల్పిస్తున్న మార్గాలు అనుకోవాలి తప్ప బాబాని నింద వేయకూడదు. హఫీజు మహాకవి అన్నట్టు బానిసల ధూళిలా మారిపోవాలి అంటే మనం ఇన్ని రోజుల నుంచి బాబా గురించి వింటున్నాం, బాబా విషయాలు తెలుసుకుంటాం, కానీ ధీరోదాత్తులైన ప్రేమికులు కూడా ఉన్నారు అంటారు సోదరి మణిజ. నిజంగా మన ఆన్లైన్ స్కేప్ లో చాలా మంది ప్రేమికులు ఉన్నారండి. బాబాకే మొదటి స్థానం ఇచ్చి ఈ కష్టాలని వీటన్నిటిని అధిగమించి బాబాతోనే ఉన్న భాగ్యశాలుడు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జై బాబా చెప్తూ ఈ అవకాశం, ఈ రోజు ఈ అద్భుత విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకునే విషయం నాకు ఇచ్చినందుకు ప్రభు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. పనగేశ్వర గారు. జై బాబా అండి. సర్వోన్నతుడి చెంత ఉండగా దిగులేలా అనే అంశం మీద ఈరోజు మెహరజన్ గారు ప్రసంగించారు. హఫీజు చెప్పిన కొటేషన్ కూడా చెప్పారు. అజ్ఞానం నుంచి ఆయన నన్ను బయటపడేసినప్పుడు నేను ఆయనకి ఎప్పుడు దాసోహంగా ఉంటాను అని చెప్పి, అలాగే
లైఫ్ సర్కిల్స్ కూడా ప్రస్తావించారు. 1953 సంవత్సరం మొట్టమొదటి లైఫ్ సర్క్యులర్, 1963 వరకు ఇచ్చారు. ఆయన 63 లైఫ్ సర్కిల్స్. 1953లో ఇచ్చిన లైఫ్ సర్కిల్ చెప్పారు. 59లో చెప్పారు. అయితే బాబా ఏది కల్పించినా కూడా అది ఆయన సృష్టి ప్రణాళికలోనే ఉంటుంది కాబట్టి ఆ ప్రణాళికాబద్ధంగానే అన్ని జరుగుతాయి. మనకి కనిపించేది వేరే విధంగా ఉన్నా కూడా ఆయన యావత్తు మానవాళి కోసం వచ్చారు కాబట్టి యావత్ మానవాళికి కూడా అది మేలు జరుగుతుంది. ఎలాంటి పరిస్థితులైనా సరే దానికి అనుగుణంగానే ఆయన మలుచుకుంటారు. మనము భీతి చెందుతాము. ఈ ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు చూసి మనం భీతి చెందుతామని కూడా చెప్పారు మొదట్లోనే రజని గారు. మనం రోజు చూసేటువంటి సంఘటనలు చూసినట్లయితే ప్రతిరోజు మనకి భయం వేస్తుంది, ఏమిటి ఇలా ఉంది ఈ పరిస్థితి అని. కానీ దేనికి కూడా మనం చింత పడకుండా నిజాయితీగా ఆయన ఏ విధంగా జీవించమన్నాడో ఆ విధంగా జీవించుకుంటున్నామా లేదా అని మనమే బేరీ చేసి చూసుకున్నప్పుడు మనకి చాలా సులువు అయిపోతుంది. అది ఎలాంటి క్లిష్ట పరిస్థితులు అయినా సరే అవన్నీ అశాశ్వతమే అనేటువంటి దృష్టితో మనం తీసుకున్నప్పుడు ఏది శాశ్వతం కాదు, ప్రతి ఒక్కటి కూడా అశాశ్వతమే. కాబట్టి ఒక్కటి ఆ ప్రభువుని గట్టిగా పట్టుకున్నట్లయితే ఏది ఎలా జరిగినా ఏది ఎలా జరగవలసి ఉంటుందో అలాగే జరుగుతుంది. కాబట్టి ఆ డెస్టినీ ఏదైతే ఉందో దానికి మనం కట్టుబడి ఉండాలి. కాబట్టి ఆయన్ని ప్రేమించడం ప్రధాన అంశం. కాబట్టి ఆయన ఏ విధంగా ప్రేమించుకున్నాడో అలాగే ప్రేమించుకుంటూ ఈ ప్రపంచంలో ఈ మాయ ఎన్ని విధాలుగా మనని బాధ పెట్టినా కూడా అవన్నీ కూడా బాధలుగా తీసుకోకుండా మన సంస్కారాలు ఖర్చు అవలసిన రీతిలో ఖర్చు అవుతున్నాయి అనుకునేటువంటి ఉద్దేశంతో మన జీవిత ప్రయాణం ముందుకు సాగించాల్సి ఉంటుంది. దేవవాణి ఇప్పుడు మళ్ళీ సంకీర్తన కార్యక్రమంలోకి వెళ్దాం. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు ఒక పాట పాడతారు. తర్వాత సీత గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. जय मेहर बाबा सर। జై బాబా అండి. अवतार मेहर बाबा की जय। ओ आर्युलारा, ఆప్తులారా, మిత్రులారా, ప్రేమ పొందే తరుణమిదియే, చేరరారా. ప్రేమే దిగి వచ్చిందయ్యా, దివ్య ప్రేమే ధర పంచిందయ్యా. ప్రేమే దిగి వచ్చిందయ్యా, దివ్య ప్రేమే ధర పంచిందయ్యా. మాకే తాను వీడిందయ్యా, ప్రతి ఎదలో ప్రేమగా నిలిచిందయ్యా. మాకే తాను వీడిందయ్యా, ప్రతి ఎదలో ప్రేమగా నిలిచిందయ్యా. ప్రేమే దిగి వచ్చిందయ్యా, దివ్య ప్రేమే ధర పంచిందయ్యా. ప్రేమే దాని స్వరూపం, ప్రేమించుటే దాని స్వభావం. ప్రేమను కోరి ప్రేమించారా, మురిసిపోతుంది మీ చెలిమి కోరుతుంది. మురిసిపోతుంది మీ చెలిమి కోరుతుంది. మెల్లగానైనా మీ కోరిక తీరుతుంది. తోడుగా ఉంటుంది, తోడై నీడై ప్రేమై. ప్రేమే దిగి వచ్చిందయ్యా, దివ్య ప్రేమే ధర పంచిందయ్యా. ప్రణవం దాని నినాదం, ప్రళయం దాని సునాదం. జననం మరణం దాని ప్రయాణం.
ప్రేమగా వచ్చి ప్రేమించమంది నిత్యం, ప్రేమకే వశమై ప్రేమించుతుంది సత్యం. ప్రేమగా వచ్చి ప్రేమించమంది నిత్యం, ప్రేమకే వశమై ప్రేమించుతుంది సత్యం. శాశ్వతమైంది ప్రియమై వరమై ప్రభువై, ప్రేమే ధర వచ్చిందయ్యా, దివ్య ప్రేమే ధర పంచిందయ్యా. లలితం దాని వినోదం, అతి లలితం దాని విధానం, ఫలితం కోరక ప్రేమించారా. మెరిసిపోతుంది మేను నిండుతుంది, మెరిసిపోతుంది మేను నిండుతుంది, మెహర్ శ్రీ అవుతూ పాటలతో పండుతుంది, మెహర్ శ్రీ అవుతూ పాటలతో పండుతుంది. పదిలో అవుతుంది ఎదలో సుధలా వ్యధలా, ప్రేమే దిగి వచ్చిందయ్యా, దివ్య ప్రేమే ధర పంచిందయ్యా. మాటే తాను వీడిందయ్యా, ప్రతి ఎదలో ప్రేమగా నిలిచిందయ్యా. ఓ ఆరులారా, ఆపులారా, మిత్రులారా, ప్రేమ పొందే తరుణమిదియే చేరరారా. జై బోలో తార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై మెహర్ బాబా అండి అందరికి. జై మెహర్ బాబా పండుగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సార్. జై బాబా అండి ఆనంద్ కుమార్ గారు. ఇప్పుడు ఏ సీత గారు ఒక పాట పాడతారు, తర్వాత డివి సత్యనారాయణ మూర్తి గారు సిద్ధంగా ఉన్నారు. జై జై బాబా జై సీత బాబా గారు. జై బాబా అండి జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. మనసు మాయ చేసే ఎదను దోచే మందహాసము, కర్మలన్నీ క్షాళన చేసే, కర్మలన్నీ క్షాళన చేసే దివ్య తేజము, మనసు మాయ చేసే ఎదను దోచే మందహాసము. మెహరు బాబా జీ బాబా, మెహరు బాబా జీ, మెహరు బాబా జీ బాబా, మెహరు బాబా జీ. చిరునవ్వు చేసే చిద్విలాసం కొంత మాయేలే, ఆ మాయలోనే మనోల్లాసం వింత హాయేలే. ద్వంద్వానుభవములకప్పుడు అనుక్షణము అగచాట్లే, ప్రేమానుభవములకప్పుడు అనుక్షణము గ్రహపాట్లే, కర్మానుభవములకప్పుడు కనపడవు ఆనవాళ్ళే. మనసు మాయ చేసే ఎదను దోచే మందహాసము, తపించు హృదయం స్మరణలోనే పులకరించునులే, పులకింతలోనే ప్రేమ కోసం పరితపించునులే. పరితాపమే వియోగపు అనుభవమునిచ్చునులే, వియోగానుభవమే చివరికి ఐక్యతను కోరునులే. ప్రియునిలో లీనమై ధన్యమైపోవునులే, మనసు మాయ చేసే ఎదను దోచే మందహాసము. ప్రేమవతరించి ప్రేమ పంచి దైవమైంది,
ప్రేమించు వారి ఎదను నిలచి సర్వమైంది. మౌనాన్ని భాష చేసి ఉపదేశమిచ్చింది. మెహర్ శ్రీ సాహిత్యములో మౌననాదమైంది. దివ్య గీత మాలికగా పరిమళాలు వెదజల్లింది. మనసు మాయ చేసే ఎదను దోచే మందహాసము. కర్మలన్నీ క్షాళన చేసే క్షాళన చేసే దివ్య తేజము. మనసు మాయ చేసే ఎదను దోచే మందహాసము. మెహరు బాబాజీ బాబా, మెహరు బాబాజీ, మెహరు బాబాజీ బాబా, మెహరు బాబాజీ. అవతార్ మెహర్ బాబా की జై. అందరికి జై బాబా అండి. జై బాబా అండి. భావగర్భిత సాహిత్యం అనిపించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు డివి సత్యనారాయణ మూర్తి గారు ఒక గీతం పాడవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఎంఎస్ సుశీల్ గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా. భువన మోహనాకారం, భువన మోహనాకారం, మెహరం మెహరం సాకారం. ఆదిలో ఓంకారం, అంతములో విశ్వాకారం. భువన మోహనాకారం, భువన మోహనాకారం. శిష్టుల రక్షించే శాంతాకారం, దుష్టుల శిక్షించే రౌద్రాకారం. శిష్టుల రక్షించే శాంతాకారం, దుష్టుల శిక్షించే రౌద్రాకారం. శ్రమదమ కరుణల సగుణాకారం, శ్రమదమ కరుణల సగుణాకారం. త్రిభువన సేవిత త్రిగుణాకారం, త్రిభువన సేవిత త్రిగుణాకారం. నిరతద గుణ నీరజలోచన నిత్య మంగళాకారం, నిరతదయా గుణ నీరజలోచన నిత్య మంగళాకారం. ప్రస్తావము ప్రఫుల్లము ప్రణవ ప్రణామయ ప్రేమాకారం, ప్రణవ ప్రణామయ ప్రేమాకారం. భువన మోహనాకారం, భువన మోహనాకారం. మెహరం మెహరం సాకారం. ఆదిలో ఓంకారం, అంతములో విశ్వాకారం. భువన మోహనాకారం, భువన మోహనాకారం. పాతక కర్మల పలుకుల చేసే పాపనాశనాకారం, పాతక కర్మల పలుకుల చేసే పాపనాశనాకారం. తామరతూపరి తాండవమాడే, తామరతూపరి తాండవమాడే
ప్రార్థన విబుధాకారం ఆస్తిక నాస్తిక ఆరావమునకు ఆస్తిక నాస్తిక ఆరావమునకు అభినవ నలువాకారం అభినవ నలువాకారం అంతర్యాదపు అంజలి గైకొను అద్భుత శాంతాకారం అంతర్యాదపు అంజలి గైకొను అద్భుత శాంతాకారం ప్రస్తావము ప్రఫుల్లము ప్రణవ ప్రణామయ ప్రేమాకారం ప్రణవ ప్రణామయ ప్రేమాకారం భువన మోహనాకారం భువన మోహనాకారం మెహరం మెహరం సాకారం ఆదిలో ఓంకారం అంతములో విశ్వాకారం అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరికీ జై బాబా. పన్నగేశ్వరరావు గారు జై బాబా. జై భవనమూర్తి గారు. ఇప్పుడు ఎంఎస్ సుశీల గారు, వెంకట్రావు గారు ఉంటే ఇద్దరు యుగల గానం కూడా పాడొచ్చు. ఒక పాట పాడండి. తర్వాత జై బాబా అండి. తర్వాత ఏమో ఉమా కురివెల్ల గారు ప్రార్థనకి సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి సుశీల్ గారు. జై బాబా జై బాబా. కనులార్పలేనయా కరుణాంతరంగ తేజమే కనగా కనులార్పలేనయా నీ స్మరణే జన్మాల ఫలిత సుకృతమవగా కనులార్పలేనయా మెహే నామతిలో కదలాడే నీ రూపమే మధురం నామతిలో కదలాడే నీ రూపమే మధురం నీ నవ్వుల నగుమోము చూచు భాగ్యమే భాగ్యం నీ నవ్వుల నగుమోము చూచు భాగ్యమే భాగ్యం ప్రేమా బుద్ధిలో దొరకే మాకు ఆత్మ వికాసం కనులార్పలేనయా కరుణాంతరంగ తేజమే కనగా కనులార్పలేనయా మెహే హృదయాలను వెలిగించగలుగు దివ్యవతారం హృదయాలను వెలిగించగలుగు దివ్యవతారం మాట్లాడక జ్ఞానాన్ని పంచు తొలి అవతారం మాట్లాడక జ్ఞానాన్ని పంచు తొలి అవతారం ఈ జగతి మానవాళికి నీ రాక ప్రమోదం కనులార్పలేనయా కరుణాంతరంగ తేజమే కనగా కనులార్పలేనయా మెహే ఏ నాటిదో ఈ బంధం అపురూపమాయరా ఏ నాటిదో
ఈ బంధం అపురూపమాయరా నామము పలుకంగా మాకు ధైర్యమీయరా నామము పలుకంగా మాకు ధైర్యమీయరా మెహరీశ్వరుడై దివ్యమైన వెలుగు నింపెరా కనులార్పలేనయా కరుణాంతరంగ తేజమే కనగా కనులార్పలేనయా నీ స్మరణి జన్మాల ఫలిత సుకృతమవగా కనులార్పలేనయా మెహే మెహే అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా సార్, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. ఇప్పుడు పాటలు కొంతమంది పాడలేదు, కానీ వాళ్ళకి ఒక్కొక్క నిమిషం నామం ఇస్తున్నాను, ఏమనుకోవద్దు. టైం లేదు కాబట్టి. పాడిన వాళ్ళు మాలతి గారు ఒక నిమిషం, రాజువాణి గారు ఒక నిమిషం, విశాలి గారు ఒక నిమిషం, బాలకృష్ణ గారు ఒక నిమిషం. ఒక్కొక్క నిమిషం నామం చెప్పండి. తర్వాత ఉమ్మగారు తెలుగులో ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండాలి. మాలతి గారు. అవతార్ మెహర్ బాబా की जय. 1 minute. నామం చెప్పండి ఒక నిమిషం మాలతి గారు. ఓకే, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. తర్వాత రాజువాణి గారు సిద్ధంగా ఉండాలి. ఓం పర బ్రహ్మ పరమాత్మా అవతార్ मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ పన్నగేశ్వర గారు. అందరికీ రాజువాణి గారు ఒక నిమిషం, విశాలి గారు ఒక నిమిషం, బాలకృష్ణ గారు ఒక నిమిషం. తర్వాత ఏమో ప్రార్థనలు ఉమా గారు తెలుగులో చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈరోజు హారతి సిద్ధలక్ష్మి గారు సిద్ధంగా ఉండాలి. రాజువాణి గారు. జై బాబా అండి. हर मेहर हरे मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा
मेहर बाबा हरे हरे। అవతార్ మెహర్ బాబా की జై। జై బాబా అండి పన్నగేశ్వరరావు గారు అందరికీ జై। థ్యాంక్ యూ. ఇప్పుడు విశాల్ గారు, విశాల్ గారి తర్వాత బాలకృష్ణ గారు. अवतार मेहरु बाबा की जय। 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 मेहर बाबा की जय। मेहर बाबा की जय। मेहर बाबा की जय। मेहर बाबा की जय। अवतार 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 मेहर बाबा की जय। जय बाबा థ్యాంక్ యూ। బాలకృష్ణ గారి తర్వాత రమణమ్మ గారు కూడా ఉన్నారు, ఆవిడ కూడా కొన్ని విషయం నామని చెప్తారు. జై బాబా. अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद। मेहरु बाबा विज्ञानंद। मेहरु बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद। मेहरु बाबा विज्ञानंद। मेहरु बाबा सच्चिदानंद। सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद। मेहरु बाबा विज्ञानंद। मेहरु बाबा सच्चिदानंद। सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद। मेहरु बाबा विज्ञानंद। मेहरु बाबा विज्ञानंद। अवतार मेहर बाबा की जय। जय बाबा सर। జై బాబా అండి. విశాల్ గారు తర్వాత రమణమ్మ గారు. జై బాబా విశాల్ గారు. అంకుల్ చేశాను ఇప్పుడే. చేశారా? ఓకే. రమణమ్మ గారు. జై బాబా. मेहरु 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 हरे हरे। हरे बाबा मेहरु बाबा हरे हरे। हरे హరే మేహరు 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 హరి. నేను కూడా ఒక్క నిమిషం నామం చేస్తా పన్నగేశ్వర గారు. ఓకే ఓకే చేయండి చేయండి. ఈవిడ చేశాక చేయండి. కోటేశ్వరరావు గారు, రమణమ్మ గారు చేశాక మీరు చేయండి. जय बाबा। జై బాబా చెప్పు. हरे मेहरु 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 हरे हरे। हरे बाबा मेहरु बाबा हरे हरे। हरे मेहरु 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 हरे हरे। हरे बाबा मेहरु बाबा हरे हरे। हरे मेहरु 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 हरे हरे। हरे बाबा मेहरु बाबा हरे हरे। हरे मेहरु 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 हरे हरे। हरे बाबा मेहरु बाबा हरे हरे। हरे मेहरु 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 हरे हरे। हरे बाबा मेहरु बाबा हरे हरे। जय बाबा। जय बाबा अंडी। కోటేశ్వరరావు చెప్పండి. జై బాబా సార్. హరే మేహరు 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 హరే హరే.
हरे बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 मेहर 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 हरे देव हरे हरे बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे हरे अवतार मेहर बाबा की जय జై బాబా అండి. హృదయాంతరం నుంచి మనందరం కూడా కొద్ది క్షణాలు మౌనంగా బాబాను తలుచుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. సిద్ధలక్ష్మి గారు ఆదవాడు ప్రేయర్ చేయలేదండి. ప్రేయర్ చేయలేదా? అవతార్ మెహర్ బాబాకి జై. ఓ పర్వతిగా సర్వ పోషక సర్వరక్షక నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైయుడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగ నేరరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు. నీవు అపరిమితరుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేని వాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చక్షులతో గాని నిన్నెవ్వరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుందువు. నువ్వు అంతటను గలవు, నీవు అన్నింటా నున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవల నుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు మూడు లోకములలో నున్నావు, ముల్లోకముల కావలు కూడా నున్నావు. నువ్వు అగోచరుడువు, స్వతంత్రుడువు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనసులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడువు, సర్వవ్యాపి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడువు, సర్వజ్ఞుడువు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడువు, నిత్య శుభంకరుడువు. నీవు ఆత్మలకల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడువు. నీవు పురాణ పురుషుడువు, సర్వోత్తముడువు. నీవు ప్రభుడువు, పరమేశ్వరుడువు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మము, అల్లా, ఇలాహి, యజ్దాన్, అహూర్ మజ్దా, ప్రీతముడైన భగవంతుడువు. నీవు ఈజద్దన్బడి ఏకైక పూజ్యుడువు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇలా ఇల్లిల్లా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధిగో ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాం. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చాతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపనకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపనకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామంతో కూడిన మా ప్రతి తలంపనకు, కామ ప్రేరితముకు మా ప్రతి చాతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము.
ఇంకను ముఖ్యముగా కూడా పరలకు నాశనమును గూర్చినట్టు మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగు చేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చాతకును, ఇతరులకు బాధ కలుగువలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధిగో ఓ ఈశ్వర, మేము చేసిన మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాము. క్షమింపమని వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమవుచున్న మమ్మలను క్షమింప వేడుకొనుచున్నాము. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రియతమ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లును ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత సంపాదించినంత వరకు నిన్ను ఇంకనూ అధికముగా ప్రేమించినట్ల మాకందరకు సహాయం చేయము. ప్రియదైవమా, నిన్ను చివరి వరకు మెహర్ బాబా కొంగును దృఢముగా పట్టుకుని ఉండటకు మా అందరికీ సహాయం చేయము. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఇప్పుడు సిద్ధలక్ష్మి గారు పాట పాడు. జై బాబా సార్, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. దరహాస చంద్రికలు భాసించు మోముతో, దరహాస చంద్రికలు భాసించు మోముతో భువినవతరించిన శ్రీ మెహరు దేవునకు, భువినవతరించిన శ్రీ మెహరు దేవునకు జయ శుభ మంగళ శతములు ఇవియే. జయ శుభ మంగళ శతములు ఇవియే. ప్రేమ జ్యోతుల దీప్తి హృదయముల వెలిగింప, ప్రేమ జ్యోతుల దీప్తి హృదయముల వెలిగింప, మౌనము దాల్చిన దివ్య తేజునకు, మౌనము దాల్చిన దివ్య తేజునకు జయ శుభ మంగళ శతములు ఇవియే. జ్ఞాన సాగరుడైన మౌనావతారునకు, జ్ఞాన సాగరుడైన మౌనావతారునకు, ప్రేమా సాగరుడైన శ్రీ మెహరు దేవునకు, ప్రేమా సాగరుడైన శ్రీ మెహరు దేవునకు జయ శుభ మంగళ శతములు ఇవియే. అభయహస్తము చూపి ఆసీనుడై వెలయు, అభయహస్తము చూపి ఆసీనుడై వెలయు, హృదయేశ్వరుడైన శ్రీ మెహరు దేవునకు, హృదయేశ్వరుడైన శ్రీ మెహరు దేవునకు జయ శుభ మంగళ శతములు ఇవియే. శ్రీరామచంద్రుడు శ్రీనివాసుడు శివుడై, శ్రీరామచంద్రుడు శ్రీనివాసుడు శివుడై సాక్షాత్కరించిన శ్రీ మెహరు దేవునకు, సాక్షాత్కరించిన శ్రీ మెహరు దేవునకు జయ శుభ మంగళ శతములు ఇవియే. దరహాస చంద్రికలు భాసించు మోముతో, దరహాస చంద్రికలు భాసించు మోముతో భువినవతరించిన శ్రీ మెహరు దేవునకు, భువినవతరించిన శ్రీ మెహరు దేవునకు జయ శుభ మంగళ శతములు ఇవియే. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా సార్, అందరికీ జై బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. ఈరోజు మనకి మన దేవప్రీతం ఇచ్చిన అవకాశాన్ని ఈ విధంగా వినియోగించుకున్నాం. సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరు వేసుకున్న ధన్యవాదాలు. జై బాబాతో ఈ కార్యక్రమం ఇస్తున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా, అందరికీ జై మెహర్ బాబా.
అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై మెహర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా అండి అందరికి.